నీది కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, కానీ నీ మైండ్లో ఒక్కటి మాత్రమే పెట్టుకో. నా దేవుడే గొప్ప. నా దేవుడు నేను ఏమనుకున్నా కూడా నాకు నెరవేర్చుతాడు. నేను నా దేవుని మనసారా సేవించుకుంటాను. నా దేవునితో ఎల్లప్పుడూ నేను కలిసి ఉంటాను అని మాత్రమే అనుకో. అది కాదు అని, నా దేవుడే గొప్ప, నా దేవుడే ఈ సర్వస్వంలో సృష్టికర్త, నా దేవుడు తప్ప ఇంక ఎవరి దేవుడు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళలేడు, ఎవరిని నేను నమ్మను అండ్ ఎవరిని నమ్మమని నేను చెప్పను, నా దేవుడే గొప్ప అని మాత్రం మైండ్లో పెట్టుకో. అది మాత్రం తీసేసుకో. ఇది నేను ఎవరికి చెప్తున్నానో బాగా అర్థమైంటుంది. సో అండర్స్టాండ్. మతం, కులం, నా దేవుడు నీ దేవుడు ఇవన్నీ కాదు. ప్రపంచంలోకి మనం వచ్చాము ఒక అమ్మ కడుపులో నుంచి అంటే అందరూ మానవులే. హ్యూమానిటీ అంటారు కదా ఇంగ్లీష్లో. మీకు అర్థం అవడానికి ఇంగ్లీష్లో చెప్పాలి, ఎందుకంటే మీరు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా. సో అందుకని చెప్పేసి హ్యూమానిటీ అని వాడాను ఇంగ్లీష్లో. తెలుగులో మేబీ అర్థం కాకపోవచ్చు. సో కాబట్టి మనం అంతా మనుషులం. ఓకే, ఉండొచ్చు నీకు కులం పిచ్చి ఉండొచ్చు, మతం పిచ్చి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నీకు దేవుడి పిచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి ఏ పిచ్చి అని ఉండొచ్చు, కాదనలేదు, నేను తప్పు పట్టలేదు. కానీ ఇంకొకరి మతాన్ని, ఇంకొకరి కులాన్ని, ఇంకొకరి దేవుణ్ణి, ఇంకొకరి సంప్రదాయాన్ని కించపరచడం కానీ అవమానపరచడం కానీ ఇవి మాత్రం చేయకని చెప్తున్నాను. ఇది చాలా చెడ్డ అలవాటు. ఎవరు నమ్మే వాళ్ళను నమ్మనివ్వు. నీ జీవితం ఏంటి, నీ లైఫ్ ఏంటి చూసుకో చాలు. ఓకే. అండ్ ప్రచారాలు పూర్తిగా మానుకోండి. మా మతంలోకి కన్వర్ట్ అవ్వండి, మా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తారు, ఇలాంటి ప్రచారాలు మానుకోండి. ఎందుకు? నువ్వు నమ్మయ్యా, నీ దేవుడిని నువ్వు నమ్ము, నువ్వు కొలువు, ఏమైనా చేసుకో, నువ్వు ఖర్చు పెట్టుకో, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకో మీ మతం వాళ్ళతో, మీ దేవుడితో. అంతేగాని మా మతంలో చేరు, మా కులంలో చేరు, మాతో కన్వర్ట్ అయ్యి మాతో కలిసి మెలిసి బ్రతుకు, ఇలాంటివి ప్రచారాలు మానుకోండి, చాలా మంచిది. ఎవరిని మార్చలేరు జీవితాలు. ఇట్స్ ఆల్రెడీ రిటర్న్ ఇన్ యువర్ ఫేట్. ఓకే. సో ఎవరు మార్చలేరు. అది నీ కర్మఫలాల బట్టి కొంచెం మారుతూ ఉంటుంది. నువ్వు చేసే పనులు మంచి పనులా చెడ్డ పనులా అన్న దాన్ని బట్టి కూడా రాసి ఉంటుంది నీ రాత. కానీ నువ్వు కులం మతం మారడం వల్ల నీకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఓకే. సో ఏ కులం ఏ మతంలో పుట్టావో అలాగే చచ్చేంత వరకు ఉండు.